హలో హాయ్ అండి, వెల్కమ్ టు ద వీడియో. యాక్చువల్గా మీరు థంబ్నైల్ చూసే ఉంటారు. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి ఒక వ్యక్తికి ఒక లేడీకి సంబంధించినటువంటి స్టోరీ. యాక్చువల్గా ఈ స్టోరీని నేను ఇంటర్నెట్ లోపల చదివినప్పుడు నాకే చాలా విచిత్రంగా అనిపించింది. నాకనే కాదు, మ్యాక్సిమం ఏ మనిషి అయినా సరే ఈమె గురించి తెలుసుకున్నప్పుడు చాలా విచిత్రంగానే అనిపిస్తుంది. అది ఎంత చదువుకున్న వ్యక్తికైనా సరే, చదువులేని వ్యక్తికైనా సరే, ఎవరికైనా సరే విచిత్రంగా, షాకింగ్గా, అసలు ఇది ఎలా సాధ్యం అన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ మహిళ గురించి యాక్చువల్గా ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. సింపుల్గా చెప్పాలి అంటే, క్లియర్ కట్గా వన్ లైన్లో సింపుల్గా చెప్పాలి అంటే, ఒక 16 ఇయర్స్ నుంచి ఇప్పుడు ఇంచుమించుగా ఆమె వయసు వచ్చేసి 26 ఇయర్స్. ఆమెకు 10 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి కూడా ఆమె తిండి తినడం, అలాగే నీళ్లు తాగడం, ఇవి రెండిటిని పూర్తిగా మానేసింది. ఈ ఒక్క స్టేట్మెంటే మనకు ఎంత విచిత్రంగా అనిపిస్తుంది చూడండి. ఇది నిజం. దీనికి ఎటువంటి మ్యాక్సిమం మంది విన్నప్పుడు నమ్మబుద్ధి కాదు, బట్ కాకపోతే ఇది మాత్రం పూర్తిగా నిజం. ఇంటర్నెట్ లోపల దీనికి సంబంధించి చాలా ఆర్టికల్స్ని మీరు చూడొచ్చు ఒకవేళ మీరు కొట్టి సెర్చ్ చేస్తే. అన్నిట్లోపల ఎంతోమంది సైంటిస్టులు, డాక్టర్లు, అంతెందుకు ఈమె పర్టికులర్గా ఏ దేశంలో ఉందో ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అంటే ప్రైమ్ మినిస్టర్ కూడా స్వయంగా వెళ్ళి ఈమెను కలిసి, ఈమె అంటే ఈ పర్టికులర్ థింగ్ 16 సంవత్సరాల నుంచి ఏదైతే నేను తినలేదని చెప్తుందో అది నిజమా అబద్ధమా అనే విషయాన్ని చెక్ చేశాడు. ఇది అబ్సల్యూట్లీ ట్రూ. దీన్ని మనం కొట్టిపారేయడానికి లేదు. యాక్చువల్గా ఈ కథ ఏంటి, ఈమె ఎవరు అంటే, ఈమె పేరు అంబౌ. ఆఫ్రికా లోపల ఉన్నటువంటి ఇథోపియా అని చెప్పేసేటటువంటి ఒక దేశంలో ఒక మారుమూలు గ్రామంలో నివసిస్తున్నటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక మామూలు మహిళ. ఇథోపియా అనేది మ్యాక్సిమం ఒక మామూలు బీద దేశమే, అంటే ఒక పూర్ కంట్రీ ఆఫ్రికా లోపల. సో అటువంటి ఒక కంట్రీ లోపల ఈమె బ్రతుకుతుంది. ప్రస్తుతం ఈమె వయసు వచ్చేసి 26 సంవత్సరాలు. 16 సంవత్సరాల నుంచి ఒక్క చుక్క నీరు తాగలేదు, ఒక పీస్ ఆఫ్ ఏ మెటీరియల్ని కూడా ఈమె నోట్లో పెట్టుకొని తినలేదు. అయితే ఈ విషయం ఎప్పుడైతే ఈ బయటి ప్రపంచానికి తెలిసిందో అప్పుడు చాలా దేశాల నుంచి డాక్టర్లు, సైంటిస్టులు ఈమె పర్మిషన్ తీసుకొని ఈమె మీద రీసెర్చ్ చేశారు. అంటే ఆమె మీద కొన్ని టెస్టులు చేశారు. అందులో మన భారతదేశానికి సంబంధించినటువంటి డాక్టర్స్ ఉన్నారు, దుబాయ్కి సంబంధించి, సౌదీ అరేబియా, ఖతర్, ఇలా చాలా ప్రాంతాలకు సంబంధించినటువంటి డాక్టర్స్, సైంటిస్టులు ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు మ్యాక్సిమం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి నేను 16 సంవత్సరాల నుంచి ఏం తినలేదు, ఏం తాగలేదు అంటే ఎవరు నమ్ముతారు? ఎవరైనా నమ్మరు. ఒక్కరోజు మనకు తిండి తినకపోతేనే, లేకపోతే ఎండ కొడుతున్నప్పుడు, ఇథోపియా అనేది ఆఫ్రికన్ కంట్రీ, అక్కడ ఎంత వేడి ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. అటువంటి ప్రాంతంలో నీళ్లు తాగకుండా ఉండాలంటే అది అసాధ్యమైనటువంటి పని. సో ఈమె చెప్పిన వెంటనే, ఈ విషయం అనేది బయటకు వచ్చిన వెంటనే నమ్మటానికి ఎవరు సిద్ధంగా ఉండరు కదా. వెంటనే ఈమె మీద అన్ని రకాల టెస్టులు చేసినప్పుడు వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె 100% షూర్గా హెల్తీగా ఉంది. ఆమె శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవం కూడా ఏ లోటు లేదు, పర్ఫెక్ట్గా పనిచేసి ఒక నార్మల్ హెల్తీగా ఒక 26 ఏళ్ళ అమ్మాయి ఎలా ఉంటుందో అలా ఉంది. బట్ ఈమె తిన్నట్టుగా కానీ, తాగినట్టుగా కానీ ఆమె శరీరంలో ఎటువంటి ఆధారాలు కూడా సైంటిస్టులకు కానీ, డాక్టర్లకు కానీ దొరకలేదు. వెంటనే మళ్ళీ షాక్. ఇప్పుడు ఆమె చెప్పిందే ఒక షాకింగ్ విషయం అంటే, ఈ టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అది నిజమో అబద్ధమో బయటపడుతుందని చెప్పేసి ఏదో రకంగా చూస్తున్న వాళ్ళందరికీ, వింటున్న వాళ్ళందరికీ ఒక హోప్ ఉంటుంది. బట్ ఈ రిజల్ట్స్ బయటకు వచ్చేసరికి ఆమె చెప్పింది నిజమే అన్న విషయం ప్రపంచానికి తెలిసేసరికి ఒక్కసారిగా ఈ ఆర్టికల్ కానీ, న్యూస్ కానీ స్ప్రెడ్ అయినప్పుడు అందరూ షాక్. ఒక మనిషి ఇన్ని సంవత్సరాల పాటు తినకుండా, తాగకుండా బ్రతకడం ఏంటి? ఇప్పుడు ఒక రోజు మనం తినకపోతేనే చేతకాకుండా తయారవుతుంది. అంతేందుకు ఆమరణ నిరాహార దీక్ష అని చెప్పేసి ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. ఏంటి అంటే తినకపోతే వాళ్ళు ఒక టైం వచ్చే వరకు చనిపోతారు కాబట్టి ఆ దీక్షను చేస్తూ ఉంటారు. సో ఈ మహిళ అసలు 16 సంవత్సరాల నుంచి తినకుండా బ్రతుకుతుంది, ఇప్పటికీ బ్రతుకుతుంది అంటే అసలు అది దానికి ఒక పర్టికులర్ ఆన్సర్ లేదు. ఎలా బ్రతుకుతుంది అన్న ఒక క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు. యాక్చువల్గా ఈ మహిళ అనేది ఏంటంటే అది దేవుని కృప. యాక్చువల్గా ఈమె ఒక క్రిస్టియన్ గాడ్ని నమ్ముతూ ఉంటుంది. సో అదంతా దేవుని కృప, ఆయన దయ వల్ల, ఏదో ఒక శక్తి వల్ల నేను బ్రతుకుతున్నాను అని చెప్పేసి చెప్తుంది. అంతేకాని మీకు ఎప్పుడైనా తినాలని అనిపించదా, లేకపోతే ఏదైనా తాగాలని అనిపించదా అంటే వాటి మీదికి అసలు ఈమె ధ్యాసనే రాదంట. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఈమెనే వండి పెడుతుంది. బట్ కాకపోతే ఏ సందర్భంలో కూడా దాన్ని తినాలి, లేకపోతే ఏదైనా తాగాలి అన్న ఆలోచన, ఇష్టం, దాని మీద కోరిక అనేది ఇప్పటి వరకు ఈమెకు కలగలేదంట.
ఆ 10 ఇయర్స్ ఎప్పుడైతే మీకు 10 ఇయర్స్ అనేటివి క్రాస్ అయ్యో అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే కలగలేదంట. అందుకని ఈమె పూర్తిగా తినడం మానేసాను. నాకు దాని మీదకి ఇంట్రెస్టే రాదు అని చెప్పేసి చెప్తుంది. ఇప్పుడు పర్టిక్యులర్‌గా వచ్చే క్వెషన్ ఏంటంటే ఈమె మాట్లాడుతుంది, నడుస్తుంది, తిరుగుతుంది, పని చేస్తుంది. దీని అంతటికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆన్సర్ లేదు ఎవరి దగ్గర. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ మహిళ ఒక పాపకు జన్మనిచ్చింది. తను పెళ్లి చేసుకొని ఒక పాపకు జన్మనిచ్చింది. అది ఇంకా ఘోరమైన అసలు విచిత్రమైనటువంటి థింగ్. అసలు ఎలా సాధ్యము అని చెప్పేసి. ఆ పాప కూడా ఏదైతే పాపకి ఈమె జన్మనిచ్చిందో ఆ పాప కూడా హెల్తీగా ఉంది. సింపుల్‌గా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. మనకు తెలిసిన వాళ్ళు కానీ, మన వాళ్ళు కానీ ఎవరైనా ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మంచి బలమైన తిండి తిను, లోపల ఉన్నటువంటి పాప మంచిగా ఎదుగుతుంది, మంచిగా డెవలప్ అవుతుంది అని చెప్పేసి చెప్తారు. ఇదొక న్యాచురల్ థింగ్ ఎవరికైనా సరే. బట్ కాకపోతే ఈమె అసలు కడుపులో పాప ఉన్నా, ఎలా ఉన్నా గానీ తిండి తినకుండా అలానే ఆ పాపను 9 నెలల పాటు మోసి కంటే ఆమె ఆ పర్టిక్యులర్ పుట్టినటువంటి పాప చాలా ఆరోగ్యంగా ఉంది. చాలా హెల్తీగా ఉంది. తింటేనే స్వయంగా మనకు ఎనర్జీ వచ్చే విషయాన్ని పక్కన పెట్టి ఈమె శరీరము ఆ పాపకు కావాల్సినటువంటి ఆ పాప అంటే డెవలప్ అవ్వాలి కదా! ఒక ఎంబ్రియో స్టేజ్ నుంచి ఒక మానవ రూపం దాల్చి డెవలప్ అవ్వాలి కదా! ఆ డెవలప్ అయ్యే స్టేజ్ వరకు అంత బలాన్ని కానీ, లేకపోతే అంత ఎనర్జీని కానీ ఆ పాపకి ఎలా ఇచ్చింది? ఈమె కడుపులో ఎలా డెవలప్ అయింది? అన్న విషయానికి కూడా ఆన్సర్ లేదు. మళ్ళీ అదొక పెద్ద క్వెషన్ మార్క్. స ఆమె డెలివరీ అంటే ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మాత్రం కొన్ని గ్లూకోజ్‌లు ఆమెకి ఎక్కిచ్చారంట డాక్టర్స్. ఒక సేఫ్టీ ప్రొసీజర్ కోసం. ఆమె ఆకలవుతుంది, నాకు నీరసంగా ఉంటుంది అని చెప్తే ఎక్కియలేదు. ఒక సేఫ్టీ ప్రొసీజర్ కోసం, ఒకవేళ లోపల ఉన్నటువంటి పాపకేమైనా కావచ్చు అని చెప్పేసి ఒక సేఫ్టీ ప్రికాషన్ కోసం ముందు జాగ్రత్తగా కొన్ని గ్లూకోజ్‌లు ఎక్కించారంట. పాప పుట్టిన తర్వాత మాత్రం ఈమెకు పాలు రాలేదు. అంటే పాలు ఇస్తారు కదా తల్లులు. పాలు ఇవ్వడానికైతే పాలు రాలేదంట. ఆర్టిఫిషియల్‌గా మామూలుగా బయట నుంచి మిల్కే ఆ చిన్న పాపకు పట్టివ్వడం జరిగింది. ఇప్పుడు ఆ పాప కూడా చాలా హెల్తీగా ఉంది. ఎటువంటి లోపం లేకుండా అంటే ఏదో ఏదో మానసిక లోపం కానీ, శారీరక లోపం కానీ ఏ లోపం లేకుండా ఆ పాప హెల్తీగానే ఉంది. ఆ పాపను పెంచుతున్నటువంటి ఈమె హెల్తీగానే ఉంది. ఇథియోపియా ప్రైమ్ మినిస్టర్ ఈ విషయాన్ని తెలిసి స్వయంగా ఈమె ఇంటికి వచ్చి ఈమెతో కలిసి కూర్చొని మాట్లాడాడు. చాలామంది ఈమెకేమైనా తినిపించాలని చెప్పేసి కూడా ట్రై చేశారు. అన్ని రకాలుగా ఫెయిల్ అయ్యారు. ఈమె 100% ష్యూర్‌గా 16 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఏమి తినలేదు అన్నది మాత్రం కన్ఫర్మ్‌గా ఇది నిజమే అని ప్రూవ్ అయింది. బట్ ఈమెకు ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా బ్రతుకుతుంది అన్నది మాత్రం ఇప్పటి వరకు ప్రూవ్ అవ్వలేదు. దానికి సంబంధించి ఎటువంటి ఆన్సర్ కానీ, సొల్యూషన్ కానీ ఎవరు చెప్పలేకపోయారు. ఏమో ప్రపంచంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు విన్నప్పుడు చాలా చాలా అంటే అసలు అన్‌బిలీవబుల్‌గా అనిపిస్తుంది. నిజంగా ఇలాంటి మనుషులు ఉంటారా అని చెప్పేసి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అన్న విషయాన్ని కామెంట్‌లో చెప్పండి. అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీకేమైనా తెలిసుంటే కామెంట్‌లో చెప్పండి. దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక మంచి వీడియో చేయడానికి ట్రై చేస్తాను.